నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 15వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి గ్రహాల సంచారం ఉంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే చంద్రుడు 11వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినడం కానీ, ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యపరచడం కానీ, దీంతో పాటుగా ఉద్యోగంలో గుర్తింపు, గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు మీరు ఒక స్థానాన్ని, కీలకమైన బాధ్యతని చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కొంతమందికి విదేశాలలో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత వెంటనే దాన్ని అమలుపరిచే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. అంటే సక్సెస్ సూచనలు ఈరోజు కనబడుతున్నాయి విదేశాల్లో వ్యాపార నిమిత్తంగా. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు మీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం కనబడుతోంది. స్వాగతం పలికే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గురు సంబంధిత ఆలయాలు కానీ, లేదా హనుమంతుడి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ హనుమంతుడి ఆలయం అయితే కనుక వడపప్పు, బెల్లాన్ని స్వామివారికి సమర్పించండి. గురు సంబంధిత ఆలయాలకు వెళ్తే కనుక అక్కడ పసుపుకు సంబంధించినటువంటి ఏదైనా వస్తువు కానీ, లేదా అంటే వస్త్రం కానీ పేదవాళ్ళకి దానంగా కాదు, మామూలుగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. దానం వేరు, ఇవ్వడం వేరు. ఈ యొక్క తేడాని గమనించుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, శని భగవానుడు కూడా 10వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రయాణాలు మీకు ముందు ఉత్తరోత్తర భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక కీలకమైన, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, ఒక కీలకమైన వార్త మిమ్మల్ని కొంతమందికి సంతోషపరంగాను, కొంతమందికి ఇబ్బందికరంగాను ఉండే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనం కానీ, నిర్ణయాలు కానీ ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. నిర్ణయాలు అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. ధనం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఈరోజు అత్యంత శుభప్రదమైనది. తల్లి యొక్క ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పట్టే ప్రయత్నం చేయండి. మీకు అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో కానీ, లేదా నవగ్రహ ఆలయంలో కానీ, మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఆకస్మిక శుభవార్త రావడంతో పాటు ధన ప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. అలాంటి అవకాశాలు కనబడితే వెంటనే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త పరిచయాలు లాభాలు ఎలాగా అని సందేహం రావచ్చు. అంటే వారి మూలకంగా మీకు ఏదో ఒక మంచి పని జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగంలో గుర్తింపు, స్థానచలనాలు కనబడుతున్నాయి. కొంతమందికి ప్యాకేజీ పెరగడము, కొంతమందికి టెంపరరీ బేసిస్ మీద పనిచేస్తున్న వాళ్ళకి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన ఉండబోతోంది. సంతోషకరమైన వార్త కూడా మీరు వినే అవకాశం కనబడుతోంది. స్థిర చరాస్తులు మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యాపారంలో అభివృద్ధి, పెట్టుబడులకు ఈ రోజు అనుకూలము. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయం కానీ, లేదా విష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని కానీ దర్శించుకుని మీ పేరిట పూజ చేయించుకోవడం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. కళా రంగంలో వాళ్ళకి, సినీ చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడంతో పాటు మీ యొక్క పేరును అంటే మీ పేరును ప్రఖ్యాతి పొందే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరైనా విస్తరణ కోసం కానీ, లేదా సంస్థ పేరును మార్చుకోవడం కోసం కానీ, లేదా వేరే ఐటమ్స్ను, అంటే మీ యొక్క వ్యాపార స్థానంలోకి కొత్త ఐటమ్స్ ఏమైనా చేర్చుకోవడానికి ఈరోజు
చాలా చక్కగా ఉండబోతోంది. కొంత ఆర్థిక అవకాశాలు మీకు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినట్టయితే కనుక మీ పేరిట పసుపు కుంకుమలతో అర్చన చేయించుకోండి. వస్తూ అమ్మవారి తిరిగి వెళ్ళబోతున్నప్పుడు అమ్మవారి ఆలయంలో ఎవరికైనా పేదవారికి నీళ్లను కానీ పాలను కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.